హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్రీవియస్ ఇయర్ పేపర్లోని జీకే, పిఐఈ, కరెంట్ అఫైర్స్, సైకాలజీ బిట్స్ చూద్దాం. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బచ్పన్ బచావో ఆందోళనను స్థాపించిన వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కైలాస్ సత్యార్థి. శుంగ రాజవంశము స్థాపకుని కుమారుని ప్రేమ కథ గల ప్రాచీన భారత పుస్తకము. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మాళవికాగ్నిమిత్ర. కేంద్రపాలిత ప్రాంతం కానిది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 నాగాలాండ్. 1939వ సంవత్సరంలో వీరిని ఓడించి సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎంపికయ్యారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పట్టాభి సీతారామయ్య. ఎబోలా అనే పేరును ఒక వైరస్కు పెట్టడానికి కారణం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మొట్టమొదటిగా వ్యాపించిన ప్రాంతంలోనున్న కాంగో దేశంలో నది పేరు. పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ యొక్క ప్రధాన కేంద్రం గల నగరం దేశం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వియన్నా, ఆస్ట్రియా. వీరి పుట్టినరోజున గుడ్ గవర్నెన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అటల్ బిహారీ వాజ్పేయి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఆన్సర్ తెలియకపోయినా అట్లీస్ట్ గెస్ చేయండి. హిమాచల్ ప్రదేశ్లో అతి పొడవైన నది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 చీనాబ్. ఇక్కడ కొన్ని నదులు ఇచ్చారు. ఇందులో మనకేంటంటే గోదావరి ఉపనదులు అడిగారు అనమాట. వంశధార, ఇంద్రావతి, ప్రాణహిత, పెన్న. వీటిల్లో గోదావరి ఉపనదులు ఏవి అని మన ఆన్సర్ అనమాట క్వశ్చన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 బి అండ్ సి. దట్ మీన్స్ ఇంద్రావతి, ప్రాణహిత ఇవి రెండూ కూడా గోదావరి నదికి ఉపనదులు. ఓకేనా? ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతులను ఈ నగరంలో ప్రదానం చేస్తారు. శాంతి బహుమతి తప్ప. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 స్టాక్ హోమ్. ఎవ్రీ ఇయర్ కూడా స్టాక్ హోమ్లో నోబెల్ బహుమతులను ప్రదానం చేస్తారు. భారత ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీల 3వ జాబితాలో స్థానం పొందిన ఆంధ్రప్రదేశ్లోని నగరం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 తిరుపతి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కేంద్ర మంత్రివర్గంలో పరిసరాలు, అడవులు మరియు వాతావరణ మార్పుల మంత్రి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 డాక్టర్ హర్షవర్ధన్. మన దేశంలో ప్రముఖుల వాహనాలపై ఎర్ర కాంతి దీపాలను ఈ తేదీ నుండి నిషేధించారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1/5/2017. అమెరికా నిర్మించిన అతిపెద్ద విమాన వాహక నౌకకు వీరి పేరు పెట్టబడింది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 గెరాల్డ్ ఆర్ ఫోర్డ్. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పిటిఐ ఉపాధ్యక్షునిగా 29/9/2018 ఎన్నికైన వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 విజయ్ కుమార్ చోప్రా. అంగారక గ్రహం చుట్టూ పరిభ్రమించే హోప్ అనే మానవరహిత రోదసీ నౌకను పంపడానికి సిద్ధమైన మొదటి అరబ్బు దేశము.
ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీని 23వ పర్యాయము ఈ విశ్వవిద్యాలయం చేజిక్కించుకుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే కామెంట్ చేయండి. మే నెల 2017వ సంవత్సరంలో 25 మరియు 26 తేదీలలో ఇండియా పసిఫిక్ దీవుల సమగ్ర అభివృద్ధి సదస్సు నిర్వహింపబడిన చోటు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సువా. 2/9/2018న 200 సంవత్సరాల నాటి జాతీయ ప్రదర్శనశాల నేషనల్ మ్యూజియం ఈ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదానికి ఆహుతి అయ్యింది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రియో డి జెనీరో. ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుండి 1/6/2017న వైదొలిగిన దేశము. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 USA. ఇంతటితో జీకే క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ PIE బిట్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. విద్యలో అపవ్యయం నిలుపుదలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ. అపవ్యయం నిలుపుదల. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 హార్టాగ్ కమిటీ. నిమ్న జాతి బాలికల కోసం మొదటగా పాఠశాలను స్థాపించిన వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మహాత్మా జ్యోతి బాపులే. జీవన నైపుణ్యాలలో భాగంగా ఈ క్రింది వానిలో ఒకటి ఆలోచన నైపుణ్యానికి సంబంధించింది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సృజనాత్మక ఆలోచన. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాల నుండి వేరు చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నవారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 క్రిస్టిన్సన్. పాఠశాలలో నిర్వహించబడే రికార్డులు రిజిస్టర్లలో సాధారణ రకానికి చెందినది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 లాగ్ బుక్. కేంద్రంలోను ఆంధ్రప్రదేశ్లోను విద్యా మంత్రిత్వ శాఖ ఈ క్రింది శాఖగా పిలువబడుచున్నది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. క్రోమోజోముల అపసవ్యత వలన వచ్చు వ్యాధి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 డౌన్ సిండ్రోమ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ ఈ సంవత్సరం నుండి పనిచేయడం ప్రారంభించాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 2013. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. RTI యాక్ట్లో ఈ సెక్షన్ క్రింద ఏ కార్యాలయం యొక్క అధికారి అయినా దరఖాస్తు స్వీకరించకపోయినా, సమాచారం ఇవ్వడానికి నిరాకరించిన, తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన రాష్ట్ర సమాచార కమిషన్కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చును. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 18(1). ప్రశ్నాపత్రాల తయారీలో విశ్వసనీయత అనగా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఒక జవాబు పత్రాన్ని వేర్వేరు పరీక్షకులు దిద్దిన ఒకే విధమైన మార్కులు రావడం. ఇంతటితో PIE బిట్స్ కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ సైకాలజీ బిట్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 9వ తరగతి ఉపాధ్యాయుడు వేర్వేరు పిల్లలకు వివిధ కృత్యాలను అభ్యాసంగా ఇచ్చారు. దీనికి అతి ప్రధాన కారణంగా మీరు దీనిని భావిస్తారు.
ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ప్రతి ఒక్క పిల్లవాడు ప్రత్యేకుడు. మీ తరగతిలో ఒక విద్యార్థి ఎక్కువ దయ, నిదానం మరియు న్యాయబుద్ధి కలవాడు. పాఠశాలలోని పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ అతన్ని వివేకానందునిగా పిలుస్తారు. ఫ్రాయిడ్ ప్రకారం అతని మూర్తిమత్వ స్థితి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, అద్దేహం. మీ తరగతిలో సిద్ధార్థ ఎప్పుడూ దెబ్బలాడుతుండటం మీరు గమనించారు. అతని అనుచిత ప్రవర్తనను సరిదిద్దడానికి నీవు అనుసరించే పద్ధతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, కారణాన్ని విశ్లేషించి కౌన్సిలింగ్ ఇస్తాడు. ఇంద్రియ జ్ఞాన పునర్వ్యవస్థీకరణ అనేది ఆలోచన యొక్క ప్రక్రియ మరియు ఫలితానికి సంబంధించి ఉంటుందని అవినాష్ నమ్ముతారు. ఇది క్రింది సిద్ధాంతానికి చెందినది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, గెస్టాల్ట్ సిద్ధాంతం. రాజేష్ తన సిలబస్ను క్రమకాలాల్లో పునశ్చరణ చేయడం ద్వారా ఈ స్మృతిని బలోపేతం చేసుకుంటాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, దీర్ఘకాల స్మృతి. హోంవర్క్ చేయడం అంటే రేఖకు ఇష్టం ఉండదు. టీచర్ ఆమె యొక్క హోంవర్క్ చేయడంలోని నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ఆమె తరగతి సాధనను మెచ్చుకోవడం ప్రారంభించింది. ఉపాధ్యాయురాలిని సంతోషపరచడానికి ఆమె హోంవర్క్ చేయడంలో రెగ్యులర్గా మారింది. ఇది క్రింది దానికి ఉదాహరణ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ధనాత్మక పునర్బలనం. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. రత్నాకర్ 10వ తరగతిలో తెలివైన విద్యార్థి. తన పేపర్ను కాపీ కొట్టడానికి నిరాకరించినందుకు అతని క్లాస్మేట్ రవి రత్నాకర్ను మూఢుడు అని నిందించాడు. ప్రజ్ఞాలబ్ధి ప్రకారం రవి మాటలు తప్పు. అందుకు కారణం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, రత్నాకర్ తెలివైనవాడు. కమల మంచి సర్దుబాటు గల అమ్మాయిగా ఉపాధ్యాయులచే నిర్ణయించబడింది. క్రింది లక్షణాలలో ఆమెకు సంబంధించనిది. ఇక్కడ చూడండి, సంబంధించనిది అడిగారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ప్రపంచం గురించి అవాస్తవ దృక్పథం. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం కింది ప్రవచనాల్లో ఒకటి మానవుని ప్రాథమిక అవసరాలకు సంబంధించినది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, గోపికి ఆకలిగా ఉంది, ఆహారం అవసరంగా ఉంది. చంద్రశేఖర్ 10వ తరగతి ఇంగ్లీష్ టీచర్. ప్రతి విద్యార్థి అతనిని ఇష్టపడతారు. దీనికి కారణం అతడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, జట్టు చర్చల్లో పాల్గొనడానికి వారికి అనుమతిస్తారు. ఇంతటితో జీకే కరెంట్ అఫైర్స్, పిఐఈ, సైకాలజీ బిట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇవి అందరికీ కామన్గా ఉంటాయి, స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్సిటి వాళ్ళకి కూడా. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.